మాది అడవిమల విలేజ్ గ్రామ సర్పంచ్ని. మా ఊరి ఉప సర్పంచ్ వాళ్ళ డాడీ ఫాదరు వజ్జే సైదులు. వారికి ఇంతకుముందు చాలా దుక్కుట్ల హైదరాబాద్ హాస్పిటల్లో, తర్వాత గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, అదేవిధంగా మన సూర్యాపేటలో కూడా కొన్ని హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. అయినా కానీ ఈ సమస్యని ఎవరు కూడా చూసిరు, తర్వాత ఎవరు కూడా దాని గురించి అంతగానో పట్టించుకోలేదు. ఏరియా హాస్పిటల్ తిరిగినారు, సూర్యాపేటలో తిరిగిన తర్వాత అదే సూర్యాపేటలో కూడా కొన్ని హాస్పిటల్ పోయిన తర్వాత టెస్టులు చేయించిన తర్వాత అది కిడ్నీ సమస్య అనేసి అనుకున్నారు. తర్వాత కడుపు నొప్పి అనేది కూడా దీని నుండి అది ఎవరు కూడా కనిపెట్టలేక ఆ సమస్యని ఎవరు కూడా చేయలేకపోయినారు. అదేవిధంగా ఖమ్మం కూడా తీసుకెళ్ళిన తర్వాత ఖమ్మంలో కూడా జరగలేదు. అక్కడ కూడా జరగకుండా మళ్ళీ సూర్యాపేటకి వచ్చినాం. సూర్యాపేటకు వచ్చిన తర్వాత రీసెంట్గా మొన్న మన సూర్యాపేటలో వేద హాస్పిటల్ అనేది కొత్తగా ఓపెనింగ్ అయిన తర్వాత డాక్టర్ గారు ఎవరు ఏందనేది చూస్తాకనే సాయి కుమార్ డాక్టరు వాళ్ళు చేసేది కిడ్నీ స్పెషలిస్ట్ అనేసి తెలవగానే మా యొక్క ఊరు వజ్జే సైదుల నాన్నకి అదే కిడ్నీదే కొద్దిగా ప్రాబ్లం ఉన్నదిగా, ఎక్కడ పోయినా యాడికి పోయినా కాలేదు, సార్ దగ్గర కూడా తమ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం మాట్లాడదాం అనేసి మా పెదనాన్నని తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత సారు చూసినారు. రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత నిమ్స్ చూసినారు, గాంధీ చూసినారు. అన్ని రిపోర్ట్లను చూసిన తర్వాత పెద్ద ఆయనే మంచిదేనే, నేను దాన్ని చేద్దాం మనం, ఈ ఫలాంది టీబీ ఉన్నదా, దాని ఒక టెస్టులు అనేది, తర్వాత హార్ట్కు సంబంధించింది, తర్వాత నీ కిడ్నీ నొప్పి అనేది ఉంటే మాత్రం ఇక్కడ ఎట్లా లేస్తున్నది నొప్పి, ఇది ఎట్లా ఉన్నది ఏందనేసి సార్ గారు కూడా మళ్ళీ ఒకసారి చేతులు ఏమైనా రాళ్ళు ఉన్నాయా, లేకుంటే ఏమున్నది ఏం సంగతి అనేసి కూడా బయటి డాక్టర్ల గారు కూడా ఫోన్ చేయడం, ఎప్పటిదప్పుడే సార్ కూడా ఫోన్ చేసి ఏ విధానంగా ఉన్నది, మనం మేజర్గా ఆయనకు ఆపరేషన్ చేసేది ఉన్నది, మరి దానికి సంబంధించింది ఏమైనా అవుతుందా, హార్ట్కి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, ఎట్లుంది ఏందనేది కూడా సార్ కూడా ఎప్పటికప్పటికి మన డాక్టర్లకు కూడా ఫోన్ చేసి అడిగి తెలుసుకొని ఏం కాదండి చేయొచ్చు అనేసి వాళ్ళు చెప్పిన తర్వాత సారు మన దగ్గర కూడా టెస్టులని రిపోర్ట్లు తీసుకొని మేము వచ్చిన ఒక 5 డేస్లోనే సార్ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఆపరేషన్ ఒక 8 అవర్స్, అది ఏదంటే ఒకటి కాదు 3 ఆపరేషన్ చేయడం జరిగింది. ఒకటి కిడ్నీది, అక్కడ నుంచి మన కిడ్నీ నుంచి వచ్చే పేగు ఏదైతే ఉందో చిన్నతనం నుంచే ఉన్నది ఇతనికి, అది స్ట్రక్ అయినది, దాని నుంచి వాటర్ అనేది రాక అక్కడ ఆగిపోయి స్ట్రక్ అయ్యి వాపు వచ్చేసి ఇదవుతున్నదని దాన్ని ఆపరేషన్ చేయడం. అందులోనే ఒక స్టోన్ అనేది ఉన్నది, ఆ స్టోన్ కూడా మాకు అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతే ఎంతమంది ఉన్నారో మేము వచ్చిన పేషెంట్ దగ్గరికి చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ స్టోన్ అనేది చూపించడం జరిగింది. సార్ ఆపరేషన్ చేసినది. తర్వాత నీటి బుడిగలు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని 3 ఆపరేషన్లు చేసి సారు మంచి రిస్క్ తీసుకొని ఒక 8 అవర్స్ చేసి మా యొక్క పెద్ద మనిషికి, మా పెదనాన్నకి హెల్దీగా అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు మంచిగా చూసుకొని ఈరోజు సక్సెస్ చేసి ఈ రోజున ఇవాళ ఇక్కడ కూర్చోగలిగిన మా 10 మందిలో అంటే ఆ డాక్టర్ గారి పుణ్యమే అని మేము ఆ భగవంతుని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మేము సార్కు మాట ఇవ్వడం జరిగింది, మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సార్ మంచిగా చేస్తున్నారు, సార్ తమ దగ్గరికే పిలిపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. మాకు సర్కిల్ ఉన్న కాడికైనా కానీ ప్రలాని హాస్పిటల్లో ఎక్కడ తిరిగినా కానీ మన సూర్యాపేటలో వేద హాస్పిటల్లో సాయి కుమార్ రెడ్డి సార్ గారు చేయగలుగుతున్నారు. మనోళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికే పోవాలని కూడా మేము కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందుకే మన యొక్క సూర్యాపేటలో అందుబాటులో ఉన్నది, మన డిస్టిక్లో మనం ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఏది హాస్పిటల్ పోతే పైసలు అయినా ఏదైనా రీజనబుల్గా మంచిగా తీసుకొని అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతుండ్రు డాక్టర్ గారు. అందుకే మనం ప్రతి ఒక్కరు ఎవరైనా వేద హాస్పిటల్కి వెళ్ళాలనేసి కూడా మా తోటి మిత్రులకైనా, నా స్నేహితులకైనా, నా ఉన్న సర్కిల్లో ఎవరికైనా కానీ సూర్యాపేటలో ఉన్న వేద హాస్పిటల్కి వెళ్ళండి, సార్ మంచోడు, వర్క్ ఉన్నది, మంచిగా చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. సార్కి ధన్యవాదాలు, మంచిగా చేసినారు మాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే.